ఆదిలాబాద్ జిల్లా సీతగొంది కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు జనమంతా కౌంటింగ్ సెంటర్ వద్ద గుమికూడడంతో చెదరగొట్టారు ఎస్ఐ. అయితే అక్కడే ఒక వ్యక్తి పరిగెడుతున్న క్రమంలో కింద పడిపోయారు. ఇటు పోలీసులపై అయితే గ్రామస్తులంతా ఒక్కసారిగా దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇటు అక్కడే ఉన్న గ్రామస్తులు పోలీసు వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా సీతగొంది కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా సీతకొంది కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద జనం గుమికూడడంతో అక్కడ వారందరినీ కూడా చెదరగొట్టేందుకు ఎస్ఐ ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో అక్కడున్న జనమంతా కూడా పరిగెడుతున్న క్రమంలో ఒక వ్యక్తి కింద పడిపోయారు. అయితే అక్కడే ఉన్న గ్రామస్తులంతా ఇటు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసు వాహనంపై కూడా వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. గ్రామస్తులు ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద జనం గుమిగూడడంతో అక్కడికి చేరుకున్నటువంటి అంటే ఒక కార్నర్ దగ్గర జనం గుమిగూడడంతో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో అక్కడ చేరుకున్నటువంటి ఎస్ఐ పురుషోత్తం ఆ జనాన్ని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐని చూసి పరిగెడుతున్నటువంటి జనంలో ఒక వ్యక్తి గోడ దూకే క్రమంలో వ్యక్తి కింద పడిపోయాడు. అయితే కింద పడిపోయిన సందర్భంలో ఎస్ఐ పురుషోత్తంపై అక్కడున్న గుర్తు తెలియని వ్యక్తులైతే రాళ్లు రోవడం జరిగింది. అయితే ఈ దాడిలో ఎస్ఐ తలకి గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడనే ఆవేశంగా ఉన్నటువంటి జనము అలాగే అక్కడ ఉన్నటువంటి జనంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీసు వాహనం యొక్క అద్దాలను రాళ్లతో దాడి చేసి పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం సీతాగొంది ప్రాంతం వద్ద ఈ ఘటనతో ఉద్రిక్తత అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొందని చెప్పొచ్చు. మరొక సంఘటనలో ఇటు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మండలం బావురావుపేటలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థికి మధ్య 2 ఓట్ల వివాదం అనేది రాజుకుంది. అయితే స్కూల్ గేట్లు మరి బద్దలు కొట్టుకుని స్కూల్ ఆవరణలోకి చొచ్చుకెళ్లారు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారులు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి తాటి శ్రీనివాస్ 2 ఓట్లతో గెలిచారని ప్రకటించారు. దీంతో పప్ప సంతోష్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి పోలింగ్ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులంతా కూడా పోలింగ్ సిబ్బంది రూమ్ లోకి చొచ్చుకొని వచ్చి తలుపు నెట్టుకొని దౌర్జన్యం పాల్పడ్డారు. అయితే దాడి చేసేందుకు ప్రయత్నించారు. రూమ్ లోపల ఉన్నటువంటి కర్టెస్ ని ఇతర వస్తువులను చిందరవందరగా పడేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పప్ప మంది సందర్శనదారులంతా కూడా పోలింగ్ సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ వారిని చెదరగొట్టి యథావిధిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి దశలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. రెండో దశలో మంచిర్యాల జిల్లాలో చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పెద్ద సంఘటనలు ఏవి జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే 3వ దశ ఈ కౌంటింగ్ చివరి దశకి అంటే పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ చివరి దశకి చేరుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి దాడి జరగడం అనేది కనిపిస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.